రైట్ వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రైట్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య ఒక అంటే మాటల వర్డ్స్ ఆఫ్ వార్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు చేసినటువంటి సవాల్, చంద్రబాబు ఏదైతే చేశారో సవాల్, అది చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఏపీలో జరిగింది విధ్వంసమా అభివృద్ధ, బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసరడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా వైసీపీ కూడా స్పందించడం జరిగింది. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ సజ్జల కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే బహిరంగ చర్చ కేవలం మాటలకేనా? రెండు పార్టీ నేతలు చర్చలకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇది ఒక ఎన్నికల స్టంట్గా చూడాల్సిన అవసరం ఉందా? పొలిటికల్ మైలేజీ కోసమే సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారా? ఇంతకీ ఏపీలో జరిగింది విధ్వంసమా అభివృద్ధ? ఇదే వాటి ది గ్రేట్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా వైసీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నుంచి జానీ బేగం, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు సరే, ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. విధ్వంసం జరిగింది, అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం, బయటికి రండి, బహిరంగ చర్చకి రండి అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి కౌంటర్గా కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. నీకు నువ్వే శ్రీరామ రక్ష అనుకొని నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రా అంటే, నువ్వు పగటి కళలు కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకో, నువ్వు రాత్రిపూట కళలు కానీ అవన్నీ కూడా నిజం అనుకొని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి? ఎందుకు వస్తాం? ఏం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్పుకున్న వాటిలో, చెప్తున్న వాటిలో ఏం అబద్ధాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు రా. అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? వేరే ఎవరైనా నాయకులు వస్తారు, కూర్చుంటారు. అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలైంది, ఒక దగ్గర అయిపోతావు నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి ఎన్ని 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. శంకారావాలు, కథలరాలు, అంతకుముందు ఇంకా ఏంటేంటో. 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు తిరగబోయి ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి 2-3 వేలకు నుంచి ఉండట్లా. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది. మీకు మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు? స్ట్రైట్ ఈ రోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మీద చేస్తున్నామనంటే రిప్లై ఇవ్వడం ఇస్తాడు. రైట్, అది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్. ఏదైతే చంద్రబాబు చేసినట్టు ట్వీట్కి ఆయన కోట్ చేస్తూ మీరు పగటిపూట రాత్రిపూట ఏదో కళ్ళ కానీ ఆ కళని నిజం చేయాలన్నట్టుగా మేము ఒక పిలుపునిస్తూ మేము రావాలా అంటూ ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన అంతా వైఫల్యం చెందారనే కామెంట్స్, అంటే ఆయన రూలింగ్లో వైఫల్యం చెందారనే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. రైట్, ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటుగా కోటేశ్వరరావు, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. కానీ పొలిటికల్గా ఇటువంటి కామెంట్స్ ఎన్నికల సమయంలో ఈ విధంగా చర్చకి రమ్మని పిలవటం కానీ, వాళ్ళు కౌంటర్ ఇవ్వటం కానీ, ఇవి ప్రాక్టికల్గా సాధ్యమైన అసలు వచ్చే పరిస్థితి ఉందా, లేదంటే ఎన్నికల స్టంట్గా చూడాల్సిన అవసరం ఉందంటారా కోటేశ్వర గారు? గతంలో కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరారు. కానీ ఎక్కడ ఆ విధమైనటువంటి చర్చ కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాళ్ళ వాదనలను సమర్థించుకునేటువంటి సమాచారం కానీ విడుదల చేసినటువంటి ఉదంతం కూడా మనకి ఎక్కడ తెలియదు. పరస్పర ఆరోపణలు, అవసరం వచ్చినప్పుడు మా దగ్గర సమాచారం ఉంది, అవసరమైనప్పుడు మేము బయట పెడతాం అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి అంశాలని తెచ్చారు. ఇవన్నీ అనేక పశ్చిమ దేశాలు, అవి ఐరోపా దేశాలు కానివ్వండి, లేకపోతే ఇతర అమెరికా ఖండాలకు చెందినటువంటి దేశాల్లో కానీ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ డిబేట్లు జరపటం, అవి టీవీ చర్చలు కావచ్చు లేదా డయాస్లు కావచ్చు, అది ఒక ఆరోగ్యకరమైనటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఆ దేశాల్లో అమలు చేస్తున్నారు. దానిలో కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటారు. అదేవిధంగా విధానపరమైనటువంటి అంశాలను కూడా చర్చకు తీసుకొస్తారు. వాటిని టీవీల్లో విస్తృతంగా జన దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఎవరు ఏం చెప్తున్నారు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు, టీవీలు కనుక, అదే రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, అందువల్ల వాటికి ఉన్నటువంటి విస్తృత రీత్యా ఆ విధమైనటువంటి చర్చలు జరిగితే మంచిదే. కానీ ఇవాళ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిందైనా లేకపోతే గతంలో చూసినటువంటి అనుభవాలైనా కానీ అందుకు ఎవరు సిద్ధం కావట్లేదు అనేటువంటిది మనకి స్పష్టం. మరి ఏమి జరుగుతుంది దీని బదులు అంటే, ఇదిగో
ఒకళ్ళు సిద్ధం అంటారు, ఒకళ్ళు రా కదలరా అంటారు, ఒకళ్ళు శంఖారావం అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు. ఈ విధమైనటువంటి ఎవరి డయాస్ మీద వాళ్ళు చెప్పుకునేటువంటివి ప్రచారం సాగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసినట్టుగా ముఖాముఖి చర్చలకు ఎక్కడ రారు అనేటువంటిది స్పష్టం. మన ప్రాంతాల్లో అంటే మన రాజకీయాల పట్ల ఏపీ రాజకీయాల్లో అటువంటి పరిస్థితులు ఉండవంటారా? ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని రాష్ట్రాల్లో లేదా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి అది. ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ అదే కనుక ఏట్లయితే ప్రధానమైనటువంటి పోటీలు గుర్తింపు పొందినటువంటి పార్టీలకి ప్రభుత్వ ప్రచార సాధనాలైనటువంటి దూరదర్శన్ కానివ్వండి లేదా రేడియోలో కానివ్వండి, వాళ్ళకి ఎన్నికల సందర్భంగా నిర్దిష్టమైనటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ లో, అంటే పరస్పర ఆరోపణలు లేకపోతే అలాంటి తీవ్రమైనటువంటి అవేమి లేకుండా వాళ్ళ ఎజెండాను చెప్పుకోవడానికి ఇప్పటికే మనకి అవకాశం ఇస్తున్నారు. కానీ అది దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఏదో ఒక తజ్జనం లాగా చేస్తున్నారు తప్ప దానివల్ల జనంలో పెద్దగా ఆసక్తి కలిగించేది ఉండదు. పార్టీలు కూడా తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టుగా లేదా విమర్శన పూర్వకంగా చేయడానికి కూడా లేదు. అనేకమైనటువంటి ఆటంకాలు దానికి ఉన్నాయి. అందుకని ఓపెన్ డిబేట్ అంటే స్వేచ్ఛగా మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గురించి మిగతా పార్టీలు ఏం చెప్తున్నాయి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ గురించి మిగతా పార్టీలు ఏం చెప్తున్నాయి, ఆ విధమైనటువంటి ఒక ఓపెన్ డిబేట్ అనేటువంటిది ప్రైవేట్ ఛానల్స్ అయినా నిర్వహించవచ్చు. కానీ ఇవాళ ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అటువంటి ఛాన్సెస్ తీసుకోవడానికి, ఆ విధంగా ధైర్యం రావడానికి ఏ ఛానల్ కూడా ముందుకు రావట్లేదు. ఒకవేళ వచ్చినా గానీ, ఎవరైనా వచ్చినా గానీ ముఖాముఖి చర్చలకి ఒక వేదిక మీద వచ్చి మాట్లాడటానికి రాజకీయ పార్టీలు కూడా సిద్ధంగా లేవు, ఉండవు అనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే సిద్ధం లేదు అని సిద్ధంగా లేదు పార్టీ అనేది, అంటే ప్రత్యర్థి పార్టీ సిద్ధంగా లేదు అంటే దాని అర్థం ఈ ట్వీట్ చేయటం కానీ, ఈ విధంగా సవాలు పిలవటం కానీ ఇదంతా వృధా ప్రయాసేనా? అంటే జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వృధా ప్రయాసం కాదు. ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్ లో భాగం. వైసీపీ ఒక మైండ్ గేమ్. ఏమిటా వైసీపీ మైండ్ గేమ్? మేము అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలను చూసి అవి నచ్చితేనే మీరు మాకు ఓటేయండి, లేకపోతే మీరు మాకు ఓటేయక్కర్లేదు. అదేవిధంగా వైనాట్ 175 ఇట్లాంటి అనేకమైనటువంటి మైండ్ గేమ్ లో భాగంగా ఒక్కొక్క అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తూ ఉంది. దానికి కౌంటర్ గా జనసేన, తెలుగుదేశం పార్టీలు, మరి రేపు బీజేపీ కూడా ఏ విధంగా వస్తుందో, లేకపోతే మిగతా పార్టీలు ఎలా వస్తాయి అనేటువంటి మనం చూడాలి. అందుకని ఇవన్నీ ఒక మైండ్ గేమ్. జనం దృష్టిని ఆకర్షించడానికి, లైమ్ లైట్ లో ఉండటానికి ప్రయోగించేటువంటి ఒక మైండ్ గేమ్ లో ఉన్నటువంటి అనేక అస్త్రాలు అని మాత్రమే మనం చెప్పుకోవచ్చు. నిజంగా అనుకున్నది జరిగి ఒప్పుకొని రెండు పార్టీలు ముందుకు వచ్చి డిబేట్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయేమో ఎక్కువగా. అంటే వాళ్ళ రూలింగ్లో ఏం జరిగింది వీళ్ళు చెప్తారు, వీళ్ళ రూలింగ్లో ఏం జరుగుతుందో వీళ్ళు చెప్తారు. సో దట్ ఇంకా ప్రజలకు స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చుద్దేమో ఇన్ కేస్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుల గురించి, అంటే ఎన్నికలకు ముందు అప్పుల గురించి చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం బుకాయించింది. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బుకాయించింది. లేదు, మేము అంత అప్పులు తీసుకురాలేదని చెప్పింది. కానీ పరిస్థితులు మారి కాంగ్రెస్ ఇక్కడికి అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అప్పుల మీద ఒక శ్వేతపత్రం ప్రకటించింది. ఆ శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి? ఒకటి, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు లేదా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా తీసుకునేటువంటి, ప్రభుత్వం నేరుగా తీసుకునేటువంటి అప్పులు ఒకటి. అది కాకుండా ప్రభుత్వం హామీ ఇచ్చి తీసుకునేటువంటి అప్పులు ఒకటి. అట్లాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ తోటి కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్స్ పెట్టి తీసుకునేటువంటి అప్పులు. ఇట్లా 3-4 రకాలు ఉన్నాయి. అటువంటి ఆరోపణలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద కూడా వస్తున్నాయి. కానీ మొన్న ముగిసినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దాని మీద ఏమైనా శ్వేతపత్రం ప్రకటించి, లేదు ప్రతిపక్షాలు చెప్పేది వాస్తవం కాదు, నేను అప్పులు చేయలేదు, లేకపోతే రాష్ట్రానికి తిప్పలు తేలేదు అని చెప్తారేమోనని చెప్పేసి నాలాంటి వాళ్ళం అనేక మందిని చూసాం. కానీ అటువంటి సాహసం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అసలు విషయాలన్నీ కూడా అఫీషియల్ గా అంగీకరించినట్టు అవుతుంది, అది ఆయనకి డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అలాంటి శ్వేతపత్రం తేలేదు. ఇప్పటికైనా శ్వేతపత్రం ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది కనుక ఇప్పటికైనా అటువంటి ధైర్యమే కనుక వాళ్ళకు ఉండేట్లయితే, లేదు మేము నవరత్నాలతో పాటు
చేసినటువంటి అప్పులు కూడా ఇవి మీకోసమే చేశాము, రాష్ట్ర అభివృద్ధికే చేశాము అని చెప్పగలిగినటువంటి సమాచారం కనుక వాళ్ళు ఇచ్చారనుకోండి, అప్పుడు మనం దాని గురించి ఆలోచించాం. రైట్ కానీ అటువంటి చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. రైట్ రైట్ శ్రీనివాసరెడ్డి గారు, 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి ఒక సీఎం మాజీ అంటే పాలించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పాలించినటువంటి వ్యక్తి ఒక సవాల్ విసిరితే మీ పార్టీ ఎందుకు ముందుకు రాలేకపోతుంది, ఎందుకో తప్పించుకునే ధోరణి కనిపిస్తుంది, కానీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు మీకు కూడా ఓపెన్ డిబేట్ చేయాలనే ఉద్దేశం? శ్రీనివాసరెడ్డి గారు. ముందుగా మీకు, మన టీవీ వీక్షకులకు, అదేవిధంగా మేడం గారికి శుభ సాయంత్రం అండి. ఇక్కడ మనకి పోకిరి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. చికెన్ షాప్ ముందు తొడగొడితే ఏమొస్తుందంటే కూరయి కూర్చుంది. పని చేయనటువంటి వాడు, ఏ పని చేయనటువంటి వాడు, ఏ పని చేయలేకపోయిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సవాలు విసరటం ఏంటి? ఆ సవాలుకి మీరు రండి అని చెప్పడం ఏంటి? ఇక్కడ వాస్తవ పరిస్థితి చెప్పుకోవాలంటే భీమిలితో బెంగ పట్టుకుందండి, దెందులూరుతో దడబుట్టింది, నిన్న రాప్తాడుతో రంగుబడిపోయింది, రంగంలో ఉండాలా వద్దనేటటువంటి భయంతో చంద్రబాబు నాయుడు పేలుతున్నటువంటి ప్రేలాపనలు తప్ప దీనికేం జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదండి. ఆంధ్రప్రదేశ్లో నివసించేటటువంటి ఏ పౌరుడైనా సరే అతని సవాళ్ళను స్వీకరిస్తాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాలాంటి కార్యకర్త లేకపోతే నాయకుడు అవసరంలా, ఆంధ్రప్రదేశ్లో నివసించే ఏ పౌరుడైనా సరే చంద్రబాబు సవాళ్ళను స్వీకరిస్తాడు. చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పగలిగేటటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇటీవలే పార్లమెంటు సాక్షిగా 18 లక్షల కొత్త ఆదాయ పన్నుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయ పన్నుదారులు సంఖ్య పెరగటం అనేది దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కనపడదా? మీరు చర్చకు వస్తే మీ పాలనలో జరిగినటువంటి వైఫల్యాలు కానీ తప్పిదాలు కానీ, అఫ్కోర్స్ మీరు సంక్షేమం జరిగిందని, అభివృద్ధి పథకాలు జరిగాయని చాలా చెప్తున్నారు, రైట్? అఫ్కోర్స్ అది ఒక సెట్ ఆఫ్ ప్లానింగ్, అది పక్కన పెట్టండి. అంటే ఏదైతే వైఫల్యాలు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ కానీ ఉంటాయి, ఏ గవర్నమెంట్ కానీ ఉంటాయి, కాబట్టి అవి బయటపడతాయనే ఉద్దేశంతోనే కొంచెం వెనక మీరు ముందుకు వచ్చేందుకు ఉత్సాహం చూపించట్లేదేమో. మీరు వెనకడుగు వేసామా అనే మాటని మీరు వెనక్కి తీసుకోవాలండి. ముందు వెనకడుగు వేసే వాళ్ళు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఎందుకు సమాధానం చెప్తారు? మేము చేసిన దాంట్లో తప్పేంటో చెప్పని అడిగాడు కదా ఆయన. మేము చేసిన దాంట్లో ఒక అబద్ధం ఉంటే ప్రూవ్ చేయమన్నాడు కదా. మేము చేశామని చెప్పుకుంటున్న వాటిలో ఏదైనా సరే అబద్ధం ఉంటే చెప్పమని చెప్పేసి అడిగాడు కదా. చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు 1000 కోట్ల రూపాయల బకాయిలను వదిలిపెట్టిపోతే వాటిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన స్థాయి 5 ఏళ్ల హయాంలో ఆయన స్థాయిని మించి, ఎంత పరిమితిని మించి 28,457 కోట్ల రూపాయల అప్పులు చేస్తే, మరి వాళ్ళకి గజెట్ గా భావించేటటువంటి ఈనాడు పత్రిక 100 కోట్ల ఖజానాలో మిగిలి ఉన్నాయి. పింఛన్లు కూడా ఇవ్వలేడు, ఎక్కడి నుంచి తెస్తాడో, జగన్ ఎట్లా పాలన చేస్తాడో చూస్తాను ఎగతాళి చేస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. జిఎస్డిపిలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో 11% మాత్రం ఉన్నటువంటి జిఎస్డిపి ఏది చివరి సంవత్సరం మనం తీసుకుంటే ఈ రోజు 16.2% ఉన్నది. నిజం కదా శ్రీనివాసరెడ్డి గారు? చర్చకు రాకపోయినా సరే కనీసం మీరు శ్వేతపత్రం లాంటిది ఒక రిలీజ్ చేసినట్లయితే కొంత జనాలకి ఇంకా క్లారిటీ ఉంటుందేమో కదా. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఎందుకు ఆలోచించలేదు సార్? జనము ఇప్పుడు ఇలాంటి రాజకీయ పరంగా చేవచచ్చి చేతగాక ఏది ప్రజా సమస్యల మీద స్పందించలేక తల్లి చెల్లి అని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ ఏది కనీసం విపక్ష నేతగా కూడా తన యొక్క స్థాయిని దిగజార్చుకొని మాట్లాడేటటువంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదండి. రైట్ రైట్ ప్రజలతో మేము సిద్ధం. రైట్, మా పొత్తు ప్రజలతోనే ఉంటది, మా యొక్క బంధం ప్రజలతోనే ఉంటది, మా ఆలోచనలో ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటాయి. రైట్ రైట్ ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. అంటారు
100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిచిపోయిన సంపద, సృష్టించిన సంపద అంతా ఏం చేశాడు చెప్పానండి? రైట్, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్ష నేతల మధ్య జరుగుతున్నటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, జానీ బేగం గారు టీడీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. జానీ బేగం గారు, మీ పార్టీ అధినేత విధించిన సవాల్కి రూలింగ్ పార్టీ నేతలు కానీ ఎవరు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు మీరు ముందుకి? నమస్కారం. ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే బీఆర్కే న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ ప్రేక్షకులకి శుభ సాయంత్రం. ముందుగా వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నాను. సార్, చర్చకి సిద్ధమా అని మేము అడుగుతున్నాము. మీరు సిద్ధమా అని చెప్పి మీరు పోస్టర్లు పెట్టి గత నెల నుంచి సభలు పెట్టి నిర్వహిస్తున్నారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తున్నాం, అడగండి. సభలు పెడుతున్నారు, పోస్టర్లు పెడుతున్నారు, సిద్ధమా అని చెప్పి యుద్ధానికి సిద్ధమా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని యుద్ధంలో దించుతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. ఈ రోజు మా నాయకుడు మిమ్మల్ని సవాల్ చేస్తే అంతగా మీకు ఎందుకు కోపం వస్తుంది? మీరు యుద్ధానికి ప్రేరేపిస్తున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని? సరే, మీరు ప్రేరేపించిన యుద్ధానికే ఈ రోజు మేము సవాలుగా మేము అడిగిన క్వశ్చన్ కి మీరు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతున్నాము. దానికే ఎందుకు అంత ఉలుక్కుపాటు? ఏ మాత్రం మేము ఉలుకుపాటు పట్టలేదమ్మా. మీరే మాట్లాడుతురు కానీ ఏ మాత్రం మేము ఉలుకుపాటు పట్టలేదు. మాట్లాడనివ్వండి సార్, మాట్లాడనివ్వండి. మీరు అడిగిందని చెప్పాలి కదా, మీరు వింటున్నారా? ఎవరు అడిగినా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు కాదు, ఒక కార్యకర్తని అడిగినా కూడా మేమేం చేశామని చెప్పగలుగుతారు అంటున్నారు. ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు విసిరిన సవాల్కి మీరే సమాధానం చెప్పొచ్చు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వైసీపీ నాయకులు అవన్నీ ఎందుకు మీరు చెప్పండి సార్. మీరేం చేశారు? గత 4.5 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? ఒక్క విషయానికి సమాధానం చెప్పండి, ఒక్కటికి 2 చెప్పండి. ఏం చెప్పంటారా? చేయూత చెప్పండి, 45 ఏళ్లు పైబడిన చెప్పండి. ఏమండి, మీరు సంక్షేమం చెప్పమాకండి, అభివృద్ధి గురించి చెప్పండి. అభివృద్ధి చేశారు మీరు వినండమ్మా. మీకు వినే ఓపిక లేకపోతే ఎట్లా? వినండి. మద్యపాన నిషేధం చేసి మీరు అధికారంలో వస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి అందరికి అందాల్సిన సప్లా నిధులన్నీ తీసుకొచ్చి నవరత్నాలని చెప్పి అది కూడా 20% ఇచ్చేసి 100లో ఎవరికి సంక్షేమం అందించారు? ఏం అభివృద్ధి చేశారు? ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చారు? పోలవరాన్ని ఎంతవరకు మీరు మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందే కానీ తర్వాత మీరేం చేశారు? చెప్పండి, సమాధానం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయమ్మా పోలవరానికి? ఎన్ని గేట్లు పెట్టారు మీరు చెప్పండి? శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికీ పూర్తి కాలేదంటే నిజమే కదా? శ్రీనివాస్ రెడ్డి గారు, పోలవరం ప్రస్తావన వస్తుంది కాబట్టి అడుగుతున్నాడు. పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదు, పూర్తి కాని మాట వాస్తవమే కదా శ్రీనివాస్ రెడ్డి గారు? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఉద్యోగాలు ఎక్కడ పింఛన్ అందుతుంది? చెప్పనండి. ముందు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తున్నామంటే మీరు అక్కడే ఆగిపోయారు. అది సంక్షేమం కాదు మేము చెప్పేది. సంక్షేమం వెనకాల అభివృద్ధి ఎట్లా ఉందంటే, ఐటీసీ వాళ్ళకి అనుసంధానం చేసి, ఇదే మహిళలను ఐటీసీ వాళ్ళకి అనుసంధానం చెప్తే 4 లక్షల పైగా కుటీర పరిశ్రమలు వచ్చి ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 4 లక్షలకు పైగా కుటీర పరిశ్రమలు మీరు 28,457 కోట్ల రూపాయలు అదనపు అప్పులు చేసి వెళితే మీ అప్పులకు వడ్డీలు కూడా కట్టుకుంటూ మీకన్నా తక్కువ అప్పులు చేశాం. మీరు 158% చేసినటువంటి అప్పుల్ని మేము 59% తగ్గించాం. ఆర్బీఐ వివరణ, మా వివరణ కాదు. 158% మీరు చేసినటువంటి అప్పుల్ని 59% తగ్గించాం. మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధం. ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడం సిద్ధం. అబద్ధాలతో ఇక్కడ ఈ రాష్ట్రంలో అబద్ధానికి ఎదుటి వాళ్ళకి మాట్లాడనివ్వకుండా మీరు మాత్రం అంత అసత్యాలు, మీరు అంత పెద్ద సభలో మీ నాయకుడు చెప్తుంటే నేను చెప్పాను కదా, 28,457 కోట్ల రూపాయలు మీరు అప్పులు పెట్టిపోయింది నిజమా కాదా? చెప్పారా?
రాజధాని గురించి అడిగాను చెప్పారా? ఇప్పుడు ఉద్యోగాలు వేయండి. రాజధాని ఇప్పుడు గురించి నేను ఎలక్షన్ మిమ్మల్ని కూడా వచ్చే అడగాలి, ముందు మీరు మీరు మమ్మల్ని అడగడం BJP ఏంది? వచ్చి తలకాయ ఉండాలి. మీరు రాజధాని గురించి చెప్తారంటండి, సిగ్గు మాట్లాడేటువంటి లేకుండా. హక్కు కానీ స్వేచ్ఛ కానీ మూడు ఏమైనా చంద్రబాబు రాజధానులు నాయుడు అన్నారు కింద కదా, ఒక్క రాజధాని కూడా రైతులను కట్టలేదు భ్రష్టు కదండి మీరు. పట్టించి సర్వనాశనం అన్ని చేసి అవాస్తవాలు మాట్లాడి ఈ రోజు ఏం అబద్ధం అవాస్తవం అండి? ఏం మాట్లాడటంలో కూడా అవాస్తవం మాట్లాడారు? ఇంత చక్కగా రాజధానిలో అబద్ధం ఒక మాట్లాడటంలో ప్లాట్ ఇంత అయినా మీరు చక్కగా ఎందుకు ఇవ్వలేదు? చెప్పడానికి మీకే అభివృద్ధి చేసి అది ఒక ప్లాట్ చెల్లుతుంది. కూడా ఎందుకు ఇవ్వలేదు మీరు రాజధానిలో? యుద్ధానికి సిద్ధమా అని చెప్పుకుంటున్నారు రాజధానిలో కదా, ఒక ఆ ప్లాట్ సవాల్ని కూడా ఎందుకు స్వీకరించండి. ఇవ్వలేదు? ఏ మీకు అరే దమ్ము లేదా? ఎందుకు ఇవ్వలేదు చెప్పమ్మా. రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. రాజధానిలో 25,000 కోట్ల రూపాయలు నేరుగాను 10,000 అధికారంలో కోట్ల మీరు రూపాయలు ఉన్నారా? పరోక్షంగా మేమున్నా? తెచ్చుకొని ఇప్పుడు ఉన్నారుగా మీరు. 4 బిల్డింగ్లు అప్పుడు కట్టడం ప్రతిపక్షంలో తప్ప మీరు ఉన్నప్పుడు కట్టింది మాకు ఏంటో ఓకే అని చూపించండి. చెప్పి ఇప్పుడు రాజధానిలో వచ్చేసి మీరు 3 రాజధానులు అన్నారుగా. చేసింది ఏదైనా ఉంటే ఏది? రాజధాని మీరు ఉండేది ఏదండి? 1 by 1 మీరు మాట్లాడండి. ఉండేది జానీ బంగారు, శ్రీనివాస్ రెడ్డి గారు 1 by 1 ప్లీజ్. ఏమనుకోవద్దు. 1 by 1. మీరుండేది ఆంధ్రప్రదేశేనా? మీరుండేది ఆంధ్రప్రదేశేనా? ఆంధ్ర 3 రాజధానులు అన్నారు కదా, ఎక్కడ అభివృద్ధి మీరుండేది చేశారు? ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ లోనా హైదరాబాద్ లోనా? ముందు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి ఉండేది పరిపాలిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లోనా హైదరాబాద్ లోనా? అది చెప్పండి, అడిగిన దానికి సమాధానం. మీరు వస్తారా ఆంధ్రప్రదేశ్ లోనే అమరావతికి? ఉంటున్నాను కాబట్టి ఆంధ్ర రాష్ట్ర మీరు ప్రజల అమరావతికి బాధలన్నీ మాకు వస్తారా? తెలుసు కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాం. అమరావతిలోనే ఉండేది. మీరు అమరావతికి వస్తారా? మీరున్నప్పుడు అమరావతి ఏంటో, ఇప్పుడు ఈ రోజున అమరావతి ఏంటో నేను చూపిస్తా కళ్ళతోటి. మీరు చేసింది ఎందుకు రోడ్లు కూడా తవ్వుకెళ్ళారు? చేసామేమో. మీరు చేసిన ఒకే ఒక్క అదే నేను ఇంతకు కరకట్ట నుంచి మీద చెప్తుంది. కట్టినటువంటి మీరు ప్రజావేదికను ఏమి కొట్టడం తప్ప చెయ్యకపోయినా కూడా ఏమీ అంత చేయలేదు. గట్టిగా అంత ఇదిగా చెప్తారు. రోడ్లు కూడా తవ్వుకెళ్ళి చూడలేదండి. ఎవరైనా అది రోడ్లు అంతా ఇంకేమైనా తవ్వుకెళ్ళింది? అడిగితే మీరు రోడ్లు కూడా పబ్లిసిటీ కోసం తవ్వుకెళ్ళి మీరు చేసిన మీడియా పిచ్చి ఇంకేమైనా పనులు చెప్తే 17 మెడికల్ కాలేజీలు ఎల్లో మీడియా కనపట్లేదా? అంటారు. మీలాగా 17 పేపర్స్ మెడికల్ లేవు, కాలేజీలు మీలాగా కనపడ టీవీ ఛానల్స్ గొడవలండి. లేవు. శరవేగంగా కడుతున్న మెడికల్ ఎవరు కాలేజీలు ఏమైనా చూపిస్తా. మాట్లాడితే ప్రజలు మెడికల్ మీకు కాలేజ్ టీడీపీ కడువా ఒక్క వేసేస్తారు. మీరు విజయనగరంలో పసుపు గండ కట్టేస్తారు, పసుపు ఛానల్ అంటారు. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే టీవీ ఛానళ్ల పైన పేపర్ల మీద కూడా ఈ రోజు దాడులకి దిగారంటే మీరు ఎంత అబద్ధాలు అసహనానికి రాసే వాళ్ళ మీద గురయ్యారో దాడులు చేస్తారు, ప్రతి చేస్తారు ఒక్కళ్ళు ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారండి. తిరగబడతారు. ఇప్పుడు విజయనగరంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు హయాంలో స్థానిక నేతలు ప్రజలు అడిగితే డబ్బులు లేవయ్యా, విడిపోయిన రాష్ట్రమయ్యా అని చేతులు ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడుకి ఈ రోజు 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపట్లేదా? 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి, అడ్మిషన్ కూడా జరుగుతున్న సంగతి కనపట్లేదా? ఆరోగ్యశ్రీ వాళ్ళు డబ్బులు కట్టకుండా ఆపేసి ఈ రోజు ఒక పేదవాడి ప్రాణాన్ని మీరు ఆరోగ్యశ్రీ పెండింగ్లు అక్కడ 8,000 పెట్టేశారు. కోట్ల రూపాయలు మీరు ఆపిన పెండింగ్లు మేము కట్టాం. 12,750 కోట్ల రూపాయలు మేము కట్టాం. మీకు లెక్కలు తెలిస్తే డిబేట్ కి రండి. లెక్కలు తెలియకపోతే దయచేసి అబద్ధాలు చెప్పకండి. డిబేట్ కి వచ్చి అబద్ధాలు చెప్పకండి. డిబేట్ కి వచ్చి అబద్ధాలు చెప్పకండి. మీరు ఆపిన మీరు పెండింగ్లు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు మేమిచ్చాం. మేమిచ్చాం మీరు పెండింగ్లు పెట్టిన బిల్లుల్ని. మరి ఎందుకు ఆపేశారు? ఎందుకు మీరు ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ ఎందుకు ఆపేశారు? ఎక్కడ ఆపేశారు చెప్పండి. ఎవరికి రాలేదు? ఎక్కడ ఆపేశారు? అలా ఉంటే ఎక్కడ ఆపేశారండి? ఎవరికో ఫలానాళ్ళని అడ్రస్ చెప్పండి నాకు. హైదరాబాద్ ఆపేశారండి. 72 hours లో ఇప్పిస్తాను మీకు ఆరోగ్యశ్రీ. ఎవరికైనా ఆగిందో చెప్తే మీరు ప్రాపర్గా ఉంటే 72 hours లో మీకు ఇప్పిస్తా. ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నారా? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీకెందుకు తెలియట్లేదు? ఆరోగ్యశ్రీ 72 hours లో ప్రాపర్ గా పేపర్స్ అన్ని ఉండి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి ఉంటే కరెక్ట్ గా ఉంటే హాస్పిటల్ అంతా కరెక్ట్ గా ఉంటే 72 గంటల్లో ఇప్పిస్తా. మీకు తెలియకుంటే మీరు కూడా డిబేట్ లో పాల్గొనమాకండి. ఎదుటి 72 గంటల్లో ఇప్పిస్తా. ఆరోగ్యశ్రీ రాలేదు అనే అబద్ధపు మాటలు చెప్పబాకండి మీడియాలో. ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదనేటువంటి అసత్యాలను తప్పుడు మాటలను మీడియా సాక్షిగా చెప్పకండి. ఆడమనిషి ఉన్నారు, మేము గౌరవంతో మాట్లాడుతున్నాం. అబద్ధాలు చెప్పడానికి రాబాకండి. నిజాలు మాట్లాడండి. చెప్పినా కూడా నిజాలు మాట్లాడండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరికీ తెలుసు మీ సవాళ్ళకి మేము భయపడం, మా సవాళ్ళకి మీరే భయపడుతున్నారని చెప్పి తెలియాలి. మేమేమి భయపడలేదు, మేమేమి భయపడలేదు, మేమేమి భయపడలేదు. మీకు సవాలు మీరు చేసేటటువంటి స్థితిలో మీరు లేరు. సవాలు ఏదైనా పని చేస్తుంటే కదా మీరు చెప్పుకోవడానికి. ఆ ఒక్క కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి లోకేష్ ఫోటో దిగుతాడు, ఆ కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఫోటో దిగుతాడు, ఆ కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి
ఆ భువనేశ్వర్ ఫోటో దిగింది మీరేం కంపెనీ తెచ్చారండి? అది ఒక్కడి చెప్పుకుంటారు, మీరేం కంపెనీ అది ఒక్కడి తెచ్చారు? చెప్పుకుంటారు. ఎన్ని ఏ కంపెనీ చెప్పంటారు? తెచ్చాం మేము? జాకీ కంపెనీ యొకోహామా తెచ్చాం, కంపెనీ, అమరాజా బ్యాటరీ తెచ్చాము, యొకోహామా కంపెనీ పేపర్ ఎవరు మిల్స్ తెచ్చారు? తెచ్చాము, లూలు కంపెనీ యొకోహామా తెచ్చాము, కంపెనీ ఎవరు అదాని తెచ్చారు? టాటా కంపెనీ తెచ్చాము, రిలయన్స్ కంపెనీ యొకోహామా తెచ్చాము. కంపెనీ ఎవరు మీరేం తెచ్చారు? తెచ్చారు? నేను ఈ ఇన్ని రోజున కంపెనీల యొకోహామా పేర్లు తెచ్చాను. కంపెనీలో మీరు 3,069 చెప్పండి. కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే విస్తరిస్తుంటే మీకేమన్నా కనపట్లేదా? అదే శ్రీనివాస్ రెడ్డి గారు, నా పాయింట్ కూడా అదే. శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు, నా పాయింట్ కూడా అదే. మీరు అబద్ధాలు మాట్లాడడంలో మీకు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇచ్చిన వాళ్ళు లేరు. శ్రీనివాస్ రెడ్డి గారు, నా మాట వినండి ఒక్క మాట. మీరు నేను శ్రీనివాస్ రెడ్డి గారు. తాళాలు ఇక్కడ రాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు సంక్షేమం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరు మహిళల్ని కించపరిచే జానీబేన్ గారు, చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, నా పాయింట్ స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, శ్రీనివాస్ రెడ్డి గారు, సరే మీరు అన్నీ చేశాము, ఇన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, అవే మీరు చర్చ రూపంలోనే శ్వేతపత్ర రూపంలోనే విడుదల చేయొచ్చు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకా జనాలకి ఇంకా క్లారిటీ ఉంటుంది కదా మీ మీద. మీరు వింటున్నారా అని నన్ను రెచ్చగొట్టింది. ఆమె చెప్పిన తర్వాత 1 by 1 నేను సమాధానం చెప్పేవాడిని. వింటున్నారా అని అంటే అర్థం ఏంటంటే మీరు పెట్టిన ఏ పరిశ్రమ లేకనే కదా కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి మొగుడు పెళ్ళాం కొడుకు పోయి ఫోటోలు దిగింది. మా ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో చెప్తాను, లెక్క రాసుకోండి. అంటే కొప్పర్తి సిటీలోనే 127 కొత్త పరిశ్రమలు ప్రారంభించాం. కొప్పర్తి సిటీలో 127 కొత్త పరిశ్రమ మాట్లాడి. రైట్ రైట్ రైట్, ఇద్దరు ఒకేసారి మాట్లాడదు, మీరు చెప్పేది వినిపించదు ప్లీజ్. ఇద్దరికి ఇది రిక్వెస్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు, జానీబేన్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడదు, 1 by 1 మాట్లాడండి. రైట్. ఏం సంక్షేమం చేశారు అన్ని చూస్తారు కదా. కోటేశ్వర గారు చూస్తున్నారు కదా, మీ అబద్ధాలని చూస్తున్నారు, కళ్ళ గట్టినట్టు ఉన్నటువంటి నిజాలని కూడా చూస్తున్నారు. రైట్. కోటేశ్వర గారు, శిథిలమైపోయి ఉన్న పాఠశాలను చూస్తున్నారు, ఇప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి పాఠశాలను కూడా చూస్తున్నారు. గౌరవం, జాతి భవిష్యత్తు పట్ల గౌరవం ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రైట్ రైట్, ఇద్దరు కాసేపు ప్లీజ్. మాట మాత్రం మంచి మాట చెప్పారు. ఎవరు అభివృద్ధి కాముకులో తెలుసు, ఎవరు సంక్షేమాన్ని చేస్తారో తెలుసు, ఎవరు వచ్చిన తర్వాత గ్రామాలు విలసిల్లుతున్నాయో తెలుసు. ప్రజలు బ్రహ్మాండంగా, ఇది మాత్రం అభినందనలు అమ్మా, మీకు చక్కగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఒక మంచి అభిప్రాయంతో ఉన్నందుకు మీకు నా అభినందనలు. కోటేశ్వర గారు, సార్ ఒక టీవీ డిబేట్లోనే ఇద్దరు నేతలు ఈ విధంగా సంఘర్షించుకునే పరిస్థితి ఉంటే, ఇక ఏదైతే బహిరంగ చర్చ అనేది ఒక పాసిబుల్, మీరు అన్నట్టుగా ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టుగా శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుందేమో. అంటే నేను ఈ సందర్భంగా మన టీడీపీ మేడము అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడని చూసిన తర్వాత మన టీవీలు కూడా ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద కనుక ముందుగానే చెప్తే అవసరమైనటువంటి సమాచారాన్ని తీసుకొస్తారు. కానీ ఇవాళ మన సబ్జెక్టు అది కాదు, విధ్వంసము లేకపోతే అభివృద్ధి అనేటువంటి రాజకీయపరమైనటువంటి నినాదం పెట్టారు కనుక ఇప్పుడు దానికి సంబంధించి, అంటే ఇప్పుడు అక్కడ సిద్ధం పేరుతో జరుగుతున్నటువంటి సభలు, లేకపోతే రా కథలరా పేరుతో జరుగుతున్నటువంటి సభల్లో ఈ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప, విధ్వంసం జరిగిందనటానికి చంద్రబాబు నాయుడు గారు ఏం ఫలానా విధ్వంసం అనేటువంటి దానికి ఒక పారామీటర్స్ ఏమిటి, ఫలాన్ని జరిగితే విధ్వంసం, ఫలాన్ని జరగకపోతే విధ్వంసం కాదు. ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక డిఫాల్ట్ అయింది, అది విధ్వంసం లేకపోతే ఇంకోటి అనేటువంటిది సరే ఎవరి దానికి ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాను అప్పుల పాలై తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది. ఇవన్నీ అంటే ఎక్స్ట్రీమ్ గా ఉండేటువంటి ఉదంతాలు. లేదా అభివృద్ధి అనే దానికి మేము అభివృద్ధి చేశామని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంది. అభివృద్ధి అంటే ఏమిటి? ఇవన్నీ అనేకమైనటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా నిజానికి శ్వేతపత్రాలు అనేటువంటివి ఒక సోర్సు. శ్వేతపత్రాల్లో కూడా తెలంగాణలో ప్రకటించినటువంటి శ్వేతపత్రాలను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి వాదనలు ముందుకు తీసుకొచ్చినట్టు మనకి ఉన్నాయి. అయితే అంకెలను మార్చలేరు కనుక ఆ అంకెల గురించి మనలాంటి వాళ్ళు స్పష్టంగా అభిప్రాయాలు చెప్పొచ్చు. అందుకని ఆ విధమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు కానీ, లేదా డెవలప్మెంట్ గురించి క్లెయిమ్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఏమిటి అభివృద్ధి అంటే ఉపాధిలో లేకపోతే ఇతర అనేక రంగాల్లో ఎగుమతుల్లో లేకపోతే ఇటువంటి వాటిల్లో గతం కంటే మెరుగుపడినటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఎందుకు అంటే
ఉపాధిలో కానివ్వండి, నిన్న ఈ రోజు వచ్చినటువంటి చూస్తే ఉన్నత విద్యావంతుల్లో ఉపాధి అనేటువంటిది తగ్గిపోతా ఉంది. అసలు మొత్తంగానే ఉపాధి తగ్గిపోతుంది అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలను చూసి చేసినటువంటి విశ్లేషణ. దానికి మినహాయింపుగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉండజాలదు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. పారిశ్రామికంగా అది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పారిశ్రామిక రంగం నుంచి జిఎస్డిపికి వచ్చేటువంటిది తక్కువ. వ్యవసాయం తర్వాత సేవా రంగం. గతంలో వ్యవసాయానికి 55% అట్లా 62% వరకు ఉన్నటువంటి జిఎస్డిపి 10%గా ఉన్నటువంటి పారిశ్రామిక రంగం లేదా 30% ప్లస్ ఉన్నటువంటి ఇది సర్వీస్ లో ఇటీవల కాలంలో కొంచెం మారినట్టుగా లెక్కలు మనకి చెప్తున్నాయి. కానీ మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రంగానే ఉండిపోయింది. పారిశ్రామిక ప్రధానమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందితేనే అభివృద్ధి అనే దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఆ అభివృద్ధి అనేటువంటి దానికి దేశం సగటుతో పోలిస్తే దేశం సగటుతానికి కంటే స్వల్పంగా తక్కువగానే ఉంది జిఎస్డిపి కంట్రిబ్యూషన్ లో. అందువలన అభివృద్ధి అనే దానికి అంటే కొన్ని కొలమానాల గురించి నేను చెప్తున్నాను. ఆ విధమైనటువంటి కొలమానాలు ఏమిటి, అంతర్జాతీయంగా కానీ లేదా జాతీయంగా కానీ కొలమానాలు ఏమిటి అనేటువంటి దాన్ని వైసీపీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఫలానా రంగాల్లో దేశంలో మిగతా రాష్ట్రాల కంటే గత 5 ఏళ్లలో మేము సాధించిన అభివృద్ధి ఇది అని నిర్దిష్టంగా స్పెసిఫిక్ గా శ్వేతపత్రం ప్రకటించాలనేటువంటిది నా మొదటి నుంచి నేను చెప్తున్నది అదే. ఆ విధమైనటువంటి అఫీషియల్ లెక్కలు ఉంటే తప్ప బడ్జెట్ పత్రాలు ఉన్నాయి కదా చూసుకోండి, లేకపోతే నీతి ఆయోగ్ చెప్పింది కదా చూసుకోండి, ఇలాంటివన్నీ చూసుకోవడానికి జనానికి అకాడమిషియన్స్కే నెలలు పడుతుంది వాటన్నిటిని కంపేర్ చేసుకోవడానికి, ఏది వాస్తవం ఏది కాదని తెలుసుకోవడానికి. అందుకని ఒక దగ్గర ఇప్పటికైనా అభివృద్ధి ఏం చేశారో, ఏ రంగాల్లో 2019కి 2024కి ఉన్నటువంటి తేడా ఏమిటనేటువంటిది వైసీపీ ప్రభుత్వం కనుక మనకు చెప్పేట్లయితే దాన్ని అంగీకరించడానికి మనం ఏమి వెనకాడాల్సిన అవసరం లేదు. అఫీషియల్ గా చెప్పేటువంటి దాన్ని అంగీకరిస్తాం. దానిలో ఉన్నటువంటి మంచి చెట్ల గురించి అభిప్రాయం చెప్తాం. అటువంటి పని చేయకుండా మేము అభివృద్ధి చేశామని చెప్పేసి వాళ్ళన్నా, లేదు మొత్తం విధ్వంసం చేశారని చెప్పేసి ప్రతిపక్షం అన్నా కానీ అవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కానీ నేను పరిగణిస్తాను అనేది నా అభిప్రాయం. కానీ సవాల్ చేసిన వ్యక్తి కూడా మామూలు వ్యక్తి, పార్టీ లీడరో లేదంటే మంత్రి, మాజీ మంత్రో కాదు కదా. ఒక 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి, ఆయనకి సీనియర్ అనుభవం, చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి చర్చకిచ్చిన ఒక ఓపెన్ సవాల్ ఇచ్చినప్పుడు కనీసం కన్సిడర్ చేసే పరిస్థితి కూడా లేకపోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి? అది ఒక విధంగా బలహీనతే. ఎస్, మేము కూడా సవాలు స్వీకరిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమానండి ఏ అంశాల మీద ఏమిటనేటువంటిది. ఆ విధమైనటువంటి స్పందన సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి వచ్చుంటే బాగుండేది. కానీ ఆయన స్పందన చూసినప్పుడు ఆ విధమైనటువంటి సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. వాళ్ళని చెప్పమంటున్నారు. వాళ్ళేం చెప్తారు? ఇవే చెప్తారు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిఫెన్స్ లో ఉన్నారు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్. నారాయణ రెడ్డి గారు విన్నారు కదా, జనరల్గా ఏంటంటే ఒక సవాల్ ఇచ్చినప్పుడు దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే ఇటువంటి వాదనే జనరల్గా వినే వాళ్ళకి కానీ ఎవరన్నా అలిగేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు డిఫెన్స్లో పడిపోయినట్టుగానే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నేను పూర్తిగా విభేదిస్తున్నానండి కోటేశ్వరరావు గారి వాదంతో. ఆయన చాలా స్పష్టంగా సమాధానం చెప్పాడు. ఏ విషయంలోనైనా సరే మీరు ఇప్పుడు ఈ రోజు ఈనాడు పత్రిక తీసుకోండి సార్. ఈనాడు పత్రికలో తెలంగాణ యొక్క వార్షిక ఆదాయం వచ్చేసి 1,61,000 కోట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ 1,59,000 కోట్లే ఉందని చెప్పేసి 2,000 కోట్ల రూపాయలు వెనకబడి ఉందని చెప్పేసి పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు. వాస్తవానికి పెరుగుదలని రాయలేదు. 1,11,000 తోటే ఆగిపోయింది చంద్రబాబు హయాంలో. 1,59,000 కోట్లకు ఇప్పుడు చేరింది. 1,11,000 నుంచి 1,59,000కు చేరింది, రాయలేదు. అట్లాగే 2021-22లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా 3,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉన్నది, ఆ సంగతి రాయలేదు. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వార్తలు వాళ్ళు రాసుకోవడం ఇక్కడ కావాల్సింది. ప్రజలకు చేయాలంటే లేదు, ఆ కోపంతోనేనా దాడులు చేస్తున్నారు ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ పైన? ఆ కోపంతోనేనా? ఇప్పుడు ఇంకొక విషయం కూడానండి. ఎంత దారుణ సంఘటన అండి రాఫ్తాడులు. ఆ విధంగా అంత దారుణంగా అంతమంది కలిసి కొట్టడం ఒక ఫోటోగ్రాఫర్ కన్నా చాలా చక్కగా, అది మాత్రం నేను ఖండిస్తాను సార్. నేను మాత్రం ఎందుకంటే క్లియర్ కట్ కనిపిస్తుంది ఎవరు కొట్టారు ఏంటనేది.
ఏ విలేకరైనా సరే, ఏ మనకు ప్రత్యర్థి విలేకరైనా సరే, ఎవరైనా సరే భౌతిక దాడి చేస్తుంటే మాత్రం ఆ దాడిని మీ యొక్క చర్చా వేదిక నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది చాలా తప్పు. ఎవరు కూడా అది వాంఛనీయం కాదు. వాళ్ళు ఎన్ని తప్పుడు రాతలు రాసినా కానీ ప్రజలేమి నమ్మరు కదా. 2019లో ఏళ్ల నుంచి తరిమేస్తున్నారు, తాళాలు వేసి కొడుతున్నారు, వైసీపీ వాళ్ళు దొంగలు, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జైళ్లు నిండిపోతాయి, ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజల నిర్ణయం ఏం మారలేదు కదా. వాళ్ళు రాసినంత మాత్రం వాళ్ళ రాతలను బట్టి ప్రజలు మీకున్న విశాల హృదయం మీ పార్టీ నేతలకు చాలా మందికి లేదేమోనండి ఆవేశం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకున్న విశాల దృక్పథం విషయం అనేది వేరే మీ పార్టీలో ఉన్నట్టు చాలా మందికి లేదేమో, అందుకే దాడి జరిగి ఉంటుంది. లేదండి, అక్కడ అలాంటిది నేను ఇప్పుడు అక్కడ 12 లక్షల మంది పైగా వచ్చారు సార్. అంతమందిలో పోయి 2-3 పోయి అక్కడ ఏదో చేసి వాళ్ళని రెచ్చగొడదామని చూస్తే అది ఎంత వాళ్ళదే తప్పు. కానీ అయినా సరే వాళ్ళ మీద వ్యక్తిగత దాడి చేయటం మాత్రం చాలా చాలా నేరం. రైట్. అది ఎవరు కూడా ఈ ప్రజాస్వామ్య విధానంలో ఎవరు కూడా హర్షించకూడదు. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అధికార పార్టీ వాళ్ళమైనా సరే, మేమైనా సరే ఖండించాల్సిందే. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని స్టేషన్కి తరలించి వాళ్ళని శిక్షించాల్సిందే. రైట్. అందుట్లో ఏ విధమైనటువంటి సందేహానికి కూడా తావు లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. రైట్. సబ్జెక్ట్ కరోనా మహమ్మారి లాంటిది లేకపోయినా కానీ ఆయన తెచ్చిన పెట్టుబడులు 60,000 కోట్లండి. ఇవాళ మనకు వచ్చినటువంటి పెట్టుబడులు 75,000 కోట్లండి. గతంలో 20 లక్షల కోట్లు వచ్చినాయి, 30 లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అని చెప్తే ఆయన వాస్తవ రూపం దాల్సింది 60,000 కోట్లు కనపడుతున్నాయి. మొన్న మేము 13,11,000 కోట్ల రూపాయలు విశాఖ సమ్మిట్ లో మాకు ఒప్పందాలు 386 ఒప్పందాలు జరిగితే వాటి ద్వారా 2.46 లక్షల కోట్ల రూపాయలవి ఈ రోజున ఒక రూపాయికి ఒక దశకు చేరుకున్నాయి. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, టీడీపీ కానీ జనసేన కానీ చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ వైసీపీ గవర్నమెంట్ చెప్పే ఆ మంత్రి కానీ లేదంటే ఆ ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా లెక్కల్లో కనిపిస్తున్నాయి కానీ కంటికి కనిపించట్లేదు అనేది వాళ్ళ వాదన, చాలా మంది వాదన. ఇందులో నిజం కాదేమో. ఇప్పుడు సార్ వచ్చి చూస్తే కనపడి, ఇప్పుడు బందర్ పోర్ట్ ఉంది సార్, వాళ్ళు శిలాఫలకం వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సరే ఎట్లా వేగంగా పనులు జరుగుతున్నాయి, రోజు వచ్చి చెక్ చేసుకోమనండి. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళమనండి, చెక్ చేసుకోమనండి. ఎందుకు ఎన్ని మాటలు? ఎందుకంటే రామాయపట్నం ఓపెన్ చేయబోతున్నారు రేపు నెలలో. శరవేగంగా పనులు కాకుండా చేస్తారా? ఇప్పుడు అక్కడ దాకా సార్ లేటెస్ట్ గా పలాసలో హైదరాబాదు హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ తో పోటీ పడే విధంగా 200 పడకల స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని శరవేగంగా నిర్మించి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చింది. కళ్ళకు కనపట్లేదండి? అది అభివృద్ధి కాదండి? అది ఆ ప్రాంత ప్రజల కోసం ఉపశమనం ఇచ్చేటటువంటి అంశం కాదండి? అక్కడ ఇది కాకుండా కూడా 742 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళకి ఆ యొక్క ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి వాటర్ ఫెసిలిటీ ప్రాజెక్ట్ నిర్మించి ఓపెన్ చేసింది ఈ ముఖ్యమంత్రి గారు కాదండి? ప్రారంభం కొబ్బరికాయ కొట్టింది ఈయనే, ఓపెన్ చేసింది కూడా ఈయన కాదా? ఇవన్నీ దాచిపెడతారా? అంటే జరిగిన పనిని ప్రమోట్ చేసుకోవడంలో వెనుకపడ్డారా మీరు? అట్లా అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ మీడియా పని అదే పనిలో ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు సార్. 2019లో 161 స్టార్టప్లు ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 586 స్టార్టప్లు ఉన్నాయని, ఉద్యోగుల సంఖ్య అప్పుడు 1552 మాత్రమే ఉంటే ఈ రోజున 55,669 ఉందని రాజ్యసభలో చెప్పారు సార్. ఆర్థిక ఉప మంత్రి రాజ్యసభలో చెప్పిన మాట ఇది. నేను చెప్పిన మాట కాదు ఇది. రైట్. వాస్తవాలు ఇట్లా ఉంటే వీళ్ళు మసిబూసి మారేడికాయ తప్పుడు మాటలు చెప్పటం, తప్పుడు ప్రచారాలు చేయటం, నాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. ఏమైపోయిందో రమ్మనండి. విధ్వంసం అయిపోతే బ్యాంకుల్లో ప్రజలు ఎట్లా డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు? 88,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు అదనంగా జరిగినాయి ఈ 3 సంవత్సరాల్లో. ఎక్కడి నుంచి వచ్చి బ్యాంకుల్లో సంపద పెరిగిందో చెప్పానండి. రైట్. జానీబేగం గారు, వైసీపీ నేత చాలా స్పష్టంగా స్ట్రాంగ్గా చెప్తున్నారు, విధ్వంసం ఎక్కడా జరగలేదు, అభివృద్ధి మాత్రమే జరిగింది అని అంటున్నారు. సారీ సార్, నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయింది, నా వినపడలేదు. ఏం చెప్పారు సార్? విధ్వంసం ఎక్కడా జరగలేదు, అభివృద్ధి మాత్రమే జరిగిందని వైసీపీ నేత నారాయణ రెడ్డి అంటున్నారు. సార్ శ్రీనివాస్ రెడ్డి సారీ.
ఓకే, నేను లైన్లో మాట్లాడుతున్నాను, తర్వాత చేస్తాను. జానీబాంగ్ గారు వినిపించింది నా మాట? రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ ముందుగా మీకు బీఆర్కే న్యూస్ యూకే నుంచి కాల్ చేస్తున్నారు సార్ ఇప్పుడే. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు నా పాయింట్ యూకే నుంచి కాల్ చేసి చాలా బాగుంది మీ ప్రెజెంటేషన్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి యూకే నుంచి. ఓకే అప్రిషియేషన్ వస్తే కాదు. జానీబాంగ్ గారు నా మాట వినిపిస్తుందా మీకు? వింటుంటే బాగుంటుంది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను చూడలేకపోయాను. ప్రజెంటేషన్ ఏ విధంగా చేశారో, ప్రజెంటేషన్ అయితే మీరు బాగా చేసి ఉన్నారేమో, కానీ నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితే బాబాయి గొడ్డలి వేటు, కోడిగత్తిను, ల్యాండ్, శాండ్, వైను, మైను, మాఫియా ఇవే గుర్తొస్తున్నాయి ప్రజలకి. ఇంకా చెప్తే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, పన్నుల దగ్గర నుంచి, ఇంటి పన్ను దగ్గర. సార్ మేడం గారు మహిళ కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ బాబాయ్ గొడ్డలి తల్లిని తరిమేశాడు, చెల్లిని పంపేశాడు, ఇది తప్ప వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేవండి. అంటే అవి నిజాలని ఒప్పుకుంటున్నారా శ్రీనివాస్ రెడ్డి గారు? ఆ 3 నిజాలను ఒప్పుకుంటున్నారా? ఇవి తప్ప అని అంటున్నారు కదా, ఆ 3 నిజాలని ఒప్పుకుంటున్నారా? చిన్న ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదండి. అదే ఆ 3 తప్ప అంటున్నారంటే ఆ 3 నిజాన్ని ఒప్పుకుంటున్నారా మీరు? ముగ్గురికి లిమిట్ కాబోతున్నారు, 3 స్థానాలకు లిమిట్ కాబోతుంది రేపు వచ్చే కాలంలో, రాబోయే ఎన్నికల్లో. వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఏపీలో విధ్వంసం ఎక్కడ జరగలేదు, మొత్తం అభివృద్ధి జరిగింది అనేది ఆయన బలంగా చెప్తూ ఉన్నారు. అది మీకు కనిపించట్లేదా? ఎక్కడ మీకు కనిపిస్తుందా సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు గ్రౌండ్లో ఉన్నారు కదా. నాకు కనిపించట్లేదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరు కనిపించట్లేదు. లేకపోతే ఇప్పుడు మీరు ఏమైనా కనిపిస్తుంది అన్నారు అనుకోండి, మీ మీద కూడా ఎల్లో మీడియా అనేస్తారు. ఎందుకంటే అన్ని వీళ్ళు చేస్తుంది ప్రజలు ఏదో సామెలు చెప్తారండి గురించి గురించి, అలాగా మనం చెప్పకూడదు, కానీ ఇలా ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎక్కడో ఎందుకో కాదు సార్, నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్నాను. మా ఊర్లో మంచి నీళ్లు కూడా లేవండి, తాగడానికి మంచి నీళ్లు కూడా లేని గ్రామం లాగా ఉంది. ఎందుకు? మాది రాజధాని ఏరియా అనేది, మంచి నీళ్లు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదా? రోడ్లు లేవు, కరెంటు లేదు, అద్దెకున్నట్లు ఉంది. ఇంట్లో ఉంటే కరెంటు బిల్లు చెప్పండి గ్రౌండ్ వాళ్ళు, దీనికి సమాధానం చెప్పండి. ఏదో చేసేసానంటున్నారు, మంచినీళ్ళు వేయండి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. రైట్. అలాగే ప్రతి విషయంలోనూ దాడులు చేస్తారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నా మీద కూడా కేసులు పెడతారు. ఎక్కడ యూకే నుంచి శబాష్ అని ఆయనకు ఫోన్ వచ్చిందంట. ఓకే అండి, మీకు నేను కూడా శబాష్ చెప్తున్నాను. అవస్థలు చెప్పడంలో మీరు ముందంజలో ఉంటారు. శబాష్ సార్, మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రండి. సచివాలయాలు ఉన్నాయి అంటున్నారు. ఏది ఒక్క మా ఇంటి ముందు కాలువ తీసారేమో అడగండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడగండి, సచివాలయం సిబ్బందిని అడగండి, వాళ్ళే చెప్తారు. ఇంటింటికి తిరుగుతున్నారుగా, వాళ్ళకే చెప్పండి. ఎక్కడైనా కాలువలు తీసారా, మంచి నీళ్ళైనా అందిస్తున్నారా? గ్రామ స్థాయి నుంచి నేను చెప్తున్నాను, ఎక్కడ ఏది లేదండి. ఇంట్లో ఉంటాయి. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారండి? సామాన్య ప్రజలు బ్రతకాలా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు అడుక్కు తినాలా? నడ్డి విరుస్తున్నారండి ప్రతి విషయంలోనూ. మీరు రాజధానిని పోలవరని ఇవన్నీ చేయలేరు. మీకు అసలు ఆశించే విధంగా కూడా లేదు. మీరు సిద్ధమా అంటే సరి సమానంగా ఉండే వాళ్ళతో సిద్ధమా అని చెప్పి యుద్ధానికి దిగుతాం, కానీ సరి సమానం లేని వాళ్ళతో యుద్ధం ఏం చేస్తామండి? వీళ్ళకి పరిపాలించడం చేత కాదు, అభివృద్ధి చేయడం చేత కాదు. వీళ్ళు కూల్చడాలే తప్ప కట్టడానికి చేత కాదు. ఉద్యోగాలే అంటే వాలంటీర్లు అంటారు, చేపలు అమ్ముకోండి, మాంసం అమ్ముకోండి అని చెప్పి వీళ్ళు సినిమా టికెట్ల చుట్టూ తిప్పించే వీళ్ళ అండి. వీళ్ళకి కుర్చీ కావాలి, కుర్చీలో కూర్చొని పాలన కావాలి, అంతేగాని ప్రజల సమస్యల పైన, ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన, ప్రజలపై జరుగుతున్న దాడుల పైన, ప్రజల సమస్యల పైన, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఎవరైనా అడిగారండి? ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ గాని మన సీఎం గారు వెళ్తేనే అడ్డు వచ్చే చెట్లన్నీ, గోడలన్నీ అన్ని పరదాలు కట్టుకుంటూ పోతారు. నా సమస్య ఉంది, నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎవరు వింటారు? మా గోడు? నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక రైతు బిడ్డని, నేను ఒక రైతుని. నాకు పొలంలో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. మొన్న వచ్చి వరదలు వచ్చి అన్ని కొట్టుకుపోయి. రైట్. మీ పాయింట్ అర్థమైంది. జానీబాంగ్ గారు, మీ పాయింట్ అర్థమైంది. శ్రీనివాస్ రెడ్డి గారు,
ఎందుకంటే మీరు ఆ విధంగా సంక్షేమం మొత్తం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊర్లో కనీసం తాగడానికి నీళ్ళు కూడా లేవంటారండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు, వాళ్ళ సమస్యలు అడగడానికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఈ రోజు సభ కాకుండా ప్రజల ముందుకు వచ్చి ఎప్పుడైనా మీడియా సమావేశం పెట్టారా? సజ్జల గారు ఎందుకు పడుతున్నారు? సజ్జల గారిని మేమైనా ఎన్నుకున్నామా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఓట్లేసి ఎన్నుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి సార్, మా ఈ సమస్యలు ఉన్నాయి, మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి. జానీబేగం గారు అడుగుదాం. జానీబేగం గారు మీ పాయింట్ రైట్ చేశారు, మీకు వచ్చిన అడిగారు, మీ పాయింట్ మీ సమస్య మొత్తం కూడా చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం, ఆయన ఏం చెప్తారో విందాం. జానీబేగం గారు శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాం, ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. చెప్పడానికి కూడా మేము దిగిపోవడానికి కూడా రెడీ అని చెప్పి అసహనానికి గురి అయ్యి ఈ రోజు మీడియా వాళ్ళ పైన, రేపు ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళ పైన, మొన్న చూస్తే ఆడవాళ్ళు కూడా చూడకుండా అంగన్వాడీ టీచర్స్ పైన, మహిళల పైన ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలా? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఇసుకను చూస్తే బంగారం చేసేస్తారు. మరి ఎక్కడ సంపాదించాలి, ఎక్కడ తినాలి, ఎంత సంపాదిస్తే ఎంత తినాలి? రైట్. జానీబేగం గారు మీరు అడిగిన మీరు లేవనెత్తిన అంశాలు మొత్తం ఆయన అడుగుదాం. వాటిలో వాస్తవం ఉందా లేదా ఆయన కూడా అడుగుదాం. జానీబేగం గారు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ గ్రామానికి కనీసం నీళ్లు కూడా లేవంటండి తాగటానికి. అది మీ పార్టీ రూలింగ్ అని చెప్తున్నారా? ఆ ఊరేదో చెప్పమనండి. నాటకీయంగా చాలా అసత్యాలను, చాలా అబద్ధాలను వండి వారుస్తున్నారని నేను రుజువు చేస్తాను. ఆ గ్రామం ఏదో, ఆమెకు నీళ్లు లేని గ్రామం ఏదో ఎక్కడ ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక గ్రామాన్ని కూడా ఆ పరిస్థితిని చూపించలేరు. ఇవన్నీ ఒకవైపు వరదలు వచ్చినాయి అని చెప్తున్నారు. నేను చెప్పనండి, మీరు చెప్పినంతసేపు సైలెంట్ గా ఉన్నా, మీరు మాట్లాడినంతసేపు నేను సైలెంట్ గా ఉన్నా, మీరు మాట్లాడినంతసేపు సైలెంట్. రైట్, మాట్లాడివ్వండి జానీబేగం గారు, మాట్లాడివ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. జానీబేగం గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. మీరు చెప్పిన అంశాలంటే ఆయన సమాధానం చెప్పనివ్వండి. వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి వచ్చి సమాధానం చెప్పేవాళ్ళు అయితే, ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఏసీ బిగిస్తానన్నాడు. అమరావతిలో బిగించాడమ్మా గత ముఖ్యమంత్రి గారు? అసలు ఇల్లే లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, వాకిలే లేదు, రోడ్డే లేదు, పాడు లేదు. ప్రతి ఇంటికి ఎన్ని మీరే అన్నది ఏసీలని మీరు ఒకసారి చూసుకోండి. ఇంటికి ఏసీలని నన్ను చెప్పనేయండి. ఇంకొక మాట నన్ను చెప్పనేయండి అమ్మా. మీరు మాట్లాడిన సేపు ఆడ మనిషి గౌరవంగా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వలేదు అన్నారు. రోడ్ల గురించి అన్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వలేదు అన్నారు అమరావతిలో. క్రియేట్ అయింది, మీరు కొనసాగించలేదేమో. రోడ్ల గురించి మాట్లాడారు. ఆగండి అమ్మా, మీరు ఆగండి. అబద్ధాలు చెప్పిన సేపు చెప్పారు. రోడ్ల గురించి మాట్లాడారండి. వీళ్ళు బ్రహ్మాండంగా రోడ్లు వేసారండి. వీళ్ళు వేసిన రోడ్లు కాకులు ఎత్తుకుపోయినాయండి. వీళ్ళు వేసిన రోడ్లు ఏమైపోయినాయి? వీళ్ళు వేసిన రోడ్లు కాకులు ఎత్తుకుపోయినాయా? వీళ్ళు వేసిన రోడ్లు 2 ఏళ్లకే పోతాయా? రోడ్లు వేసి రోడ్ల మీద రైట్ రైట్ సమయం మించిపోతుంది. 1 by 1 మాట్లాడాలి ప్లీజ్. రోడ్లు ఏమైపోయినాయి? ఇద్దరు ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. రైట్ 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 కంక్లూడింగ్ వర్డ్స్ సమయం మించిపోతుంది. కోటేశ్వర గారు అరెస్ట్ చేస్తే, వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉండబట్టే 7 గంటల్లో వచ్చి నంద్యాల నుంచి వచ్చి విజయవాడ. రైట్ 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 మీ పాయింట్ అర్థమైంది శ్రీనివాస్ రెడ్డి గారు. కోటేశ్వర గారు కంక్లూడింగ్ రిమార్క్స్ సమయం మించిపోతుంది. కోటేశ్వర గారు ఒక నాయకుడు వస్తున్నాడు అని చెప్తే ఆయన్ని పలకరించడానికి జనాలు అట్లా లక్షల్లో వస్తే దానికి రోడ్లు నాయకులు వస్తున్నాడంటే ఆ నాయకుడికి రైట్ మీ ఇద్దరు సైలెంట్ గా ఉండాలి ప్లీజ్. సమయం మించిపోతుంది. కోటేశ్వర గారిని ఒక ఫైనల్ వర్డ్స్ కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పనివ్వండి ప్లీజ్. చెప్పి పొరుగు తీసుకుంటాం. రైట్ మీ ఇద్దరు పాయింట్ బాగానే లేవనెత్తారు. రైట్ కంక్లూడింగ్ వర్డ్స్ కోటేశ్వర గారు ఫైనల్ గా. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ సమయం మించిపోతుంది. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. కోటేశ్వర గారు ఫైనల్ వర్డ్స్ కంక్లూడింగ్ వర్డ్స్. రైట్ ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల టైం కిల్ అయిపోతుంది. మీ మాట వినిపించట్లేదు. రైట్ కోటేశ్వర గారు ఫైనల్ వర్డ్. ఫైనల్ వర్డ్ ఒకటే చెప్తా. అభివృద్ధి గురించి చర్చ వచ్చింది కనుక అఫీషియల్ లెక్కలనే నేను ఉదాహరిస్తాను. క్యాపిటల్ అవుట్లే అంటే మూలధన పెట్టుబడి అనేటువంటిది అభివృద్ధికి ఒక సూచిక.
చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017-18లో బడ్జెట్లో చూపించిన దానికి 39% కోత పెట్టారు. 2018-19 అంటే చివరి సంవత్సరంలో 30% కోత పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019-20లో 62% కోత పెట్టారు. 20-21లో 37%, 21-22లో 48%, 22-23లో 45% కోత పెట్టారు. క్యాపిటల్ అవుట్లే అభివృద్ధికి అంటే శాశ్వత ఆస్తులు, ఉపాధి ఇట్లాంటి వాటన్నింటినీ కల్పించాల్సినటువంటి అభివృద్ధికి రైట్ కేటాయించినటువంటి బడ్జెట్ లో గొప్పగా ప్రకటిస్తారు. ఆచరణకు వచ్చేసరికి ఈ విధమైనటువంటి కోతలు మరి చంద్రబాబు నాయుడు హయాంలోనూ అదే జరిగింది. అంతకంటే Right. ఎక్కువగా నేను చెప్పినటువంటి అంకెలు అఫీషియల్ గా చెప్తున్నాను. నేను కావాలంటే నేను ఎవరికైనా పంపిస్తాను ఇవన్నీ. right. ఎందుకంటే Right, right. టిఆర్ఎస్ అని లోక్సభ పరిశోధన సంస్థ చేసినటువంటి Right. అఫీషియల్ ఫిగర్స్ ఇవి. ఈ అఫీషియల్ ఫిగర్స్ మీరు ముందుగానే చెప్పుంటే ఇంకా బాగుండేది, డిబేట్కి బాగా కలిసి వచ్చేది. ముందుగానే మీరు వివరించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. రైట్, ఎనీవే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ జానీ బేగం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కోటేశ్వర గారు.